టీవీ ప్రేక్షకులకు యేసునామమున వందనములు చెల్లిస్తుంటున్నాం. కర్నూలు పొలము బ్యాప్టిస్ట్ సంఘముల సమాజం ద్వారా మేము ఎనలేని సేవను అందిస్తుంటున్నాం. కర్నూలు పొలము బ్యాప్టిస్ట్ సంఘముల సమాజం ద్వారా మా తండ్రి గారైనటువంటి లేట్ రెవరెండ్ డాక్టర్ ఎస్ జయాకర్ క్రిస్టియన్ గారు వారి దర్శనము ద్వారా ఎన్నో సంఘాలను స్థాపించినాడు. దాదాపుగా 106 సంఘాలకు ఆర్థిక సహాయం అందించినారు. తరువాత పాస్టర్ల గృహాలకు ఆర్థిక సహాయం అందించినారు. పాస్టర్ల చర్చెస్ కూడా ఆర్థిక సహాయం అందించినారు. సమాధుల తోటలకు ఆర్థిక సహాయం అందించినారు. పాస్టర్లు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారికి ఆర్థిక సహాయం అందించినారు. మరియు గృహ దర్శనాల నిమిత్తమే స్వార్థ పరిచర్యలో ఎంతగానో ముందుకుండి మా పాస్టర్లందరినీ బలపరిచి వారిని ముందుకు తీసుకెళ్ళినారు. వారు చేసినటువంటి కృషి ద్వారా మేమందరం కలిసి స్వార్థ పరిచర్యలో, ఇంటింటి స్వార్థ పరిచర్యలు అయితేనేమి, వీధి పరిచర్యలు అయితేనేమి మేము ముందుకు వెళ్తున్నాము. దాదాపుగా 50 మంది సంఘ కాపరులు మా పొల సమాజంలో పనిచేస్తున్నారు. మేము ఈ ఒలివ టీవీ పరిచర్య ద్వారా మా సంఘ కాపరులందరినీ మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాము. మేము యేసే నా ఆధారం ఈ కాన్సెప్ట్ ద్వారా మేము ముందుకు వచ్చి ఉంటున్నాము. కాబట్టి మీరు ప్రార్థన పూర్వకంగా మమ్మల్ని సహకరించండి, ప్రార్థించండి. మేము ఇంకా ఎక్కువగా స్వార్థ పరిచర్యలో ముందుకు వెళ్ళేటకు మీ ప్రార్థన మాకు ఎంతో అవసరంగా ఉంది. మా పొల సమాజం ప్రెసిడెంట్ గారైనటువంటి ఎన్ క్యారల్ జయాకర్ క్రిస్టియన్ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నేను ఎంతగానో వందనాస్తురాలనై ఉంటున్నాను. అంతేకాకుండా మరి ఈ విధంగా ఒలివ ఛానల్ ద్వారా ఒలివ ప్రేక్షకులకు అందరికీ కూడా వినటానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్య భాగంలోనికి మనము వెళ్ళక మునుపు ప్రార్థన చేసుకుందాం. స్తుతుల కారణభూతుడా, సర్వోన్నతుడా, మిక్కిలి ప్రేమ, దయాకృప, కనికరం కలిగిన మా తండ్రి, ఎంతైనా నమ్మదగిన సహాయకుడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా నా తండ్రి, మరి టీవీ ద్వారా, ఒలివ ఛానల్ ద్వారా అనేకులకు నా తండ్రి నీ వాక్యమును అందించుటకు నువ్వు చూపినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అయినా నేనైతే యోగ్యురాలిని ప్రభువా, నీ కృపతో నన్ను నిలవబెట్టినందుకు నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ప్రభువా, నా నోటికి నువ్వు బూరగా ఉండి నన్ను వాడుకొనుమని, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపుమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి యోగ్యంగా ఉండేటట్లు నీ కృప దయచేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభు అయిన యేసుశక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనముల వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను నేను ప్రతిష్ఠించి తిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను. నీకు ఆజ్ఞాపించు నా సంగతులన్నీ చెప్పవలెను. వారికి భయపడకుము. నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను. ఇదిగో, నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును, విరుగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ధ్యానమునకై ఏర్పాటు చేయబడినటువంటి అంశము దేవుడు ఏర్పాటు చేసుకున్న మనము.
ఇక్కడ ఇర్మియాను గురించి మనము కొంతవరకు ధ్యానిద్దాం. ఇర్మియా అంటేనే అర్థము యెహోవా స్థిరపరుస్తాడు, లేక ఘనపరుస్తాడు, లేకపోతే లేపువాడు అనేటువంటి అర్థం ఉంది. ఈ యూదా రాజ్యంలో యూదా గోత్రము, బెన్యామీన్ గోత్రం కలిసి ఏర్పడినటువంటి ఈ యూదా రాజ్యం దక్షిణ రాజ్యం. ఈ ఇర్మియా యాజకుడైనటువంటి హిల్కియా కుమారుడు. ఇతడు అనాతోతులో యాజకుడిగా ఉంటూ ఉన్నాడు. ఇతడు యోషియా రాజు యొక్క యూదా రాజ్యాన్ని పరిపాలించే సమయంలో ఇతడు కూడా పనిచేశాడు. స్వభావ సిద్ధంగా చూస్తే ఇర్మియా చాలా మృదు స్వభావి, దయాగుణస్థుడైనా కానీ దేవుడు చెప్పేటువంటి కఠినమైనటువంటి సందేశాలను ఇతడు వినిపిస్తూ ధైర్యంగా ప్రకటించేటువంటి ప్రవక్త. మనుషులకు ఇష్టం లేని ప్రవక్త, దేవునికి ప్రియమైనటువంటి వాడు. ఒక రకంగా చూస్తే ఇర్మియాను ఈ విలాప ప్రవక్త అని కూడా అంటూ ఉంటారు. యూదా రాజ్యం యొక్క నాశనం గురించి, పతనం గురించి నిరీక్షణాస్పదమైనటువంటి సందేశాలను ఇర్మియా వినిపించాడు. ఇటువంటి భావాలు కలిగినటువంటి ఇర్మియాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు తాను ఏ పనైతే చేయదలుచుకున్నాడో అటువంటి పనులను దాన్ని చేయడానికి ఆయన సమర్థుడు. ఆయన ఎవరినైనా ఏర్పాటు చేసుకుంటాడు. ఆ పనిని తాను చేయవలసినటువంటి పని ఈ లోకంలో సంపూర్తి చేయటానికి ఇక్కడ ఇర్మియాను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఒక పనిని ఇచ్చి దానిని నెరవేర్చడానికి ఆయన సిద్ధ మనస్సు కలిగినటువంటి వ్యక్తి. మరి మనం కూడా సిద్ధంగా ఉంటున్నామా? ఒక క్రిస్టియన్గా మనము నిజంగా దేవుని వాక్యాన్ని వినిపించటానికి, ఒక్క ఆత్మనైనా రక్షించటానికి మనం సిద్ధంగా ఉంటున్నామా? క్రిస్టియన్స్ అంటే ఎలా ఉండాలి అని అంటే 3 రకాలైనటువంటి క్రిస్టియన్స్ ఉన్నారంట. మొదటి రకమేమో హ్యాచ్ క్రిస్టియన్స్. వీళ్ళు పొదగబడే వాళ్ళు. ఇంకా నేను ప్రార్థన చేసుకుంటున్నా, బైబిల్ చదువుకుంటున్నా, వాక్యం చెప్పలేను, నేను ఎవరికి ఇతరులకు సువార్త ప్రకటించలేను, ఇంకా పొదగబడేటువంటి క్రిస్టియన్గా ఉంటారు. రెండవది మ్యాచ్ క్రిస్టియన్. మ్యాచ్ క్రిస్టియన్ ఏం చేస్తారు? మ్యాచ్ అంటే ఏదైనా పెండ్లి సంబంధాలు, సందర్భాలు వచ్చినప్పుడు మాత్రమే ఆలయానికి వెళ్తూ ఉంటారు. ఇంకా ఏ సమయంలో కూడా వెళ్ళనటువంటి వాళ్ళు. తర్వాత డిస్పాచ్ క్రిస్టియన్స్. ఇటువంటి క్రైస్తవులు ఎవరంటే వాళ్ళు కేవలం చనిపోయినప్పుడు మాత్రమే ఆలయానికి వచ్చేటువంటి వారు. ఈ క్రిస్టియన్స్ 3 రకాలుగా, ఒక హ్యాచ్ క్రిస్టియన్స్గా, మ్యాచ్ క్రిస్టియన్స్గా, డిస్పాచ్ క్రిస్టియన్స్గా ఒకవేళ ఉంటే అది ఎంత దౌర్భాగ్యమో మనం ఒకసారి గమనించుకోవాలి. ఒకవేళ అటువంటి స్థితి నీలో ఉంటే ఇప్పుడే మార్చుకొని సిద్ధపడు. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. ఒక సక్సెస్ఫుల్ క్రిస్టియన్గా మనము వాడబడాలి. నామకార్థపు క్రైస్తవ జీవితం వద్దు. ఒక క్రిస్టియన్గా నువ్వు ఉన్నావంటే ఎటువంటి శ్రమలనైనా కానీ ఓర్చుకొని సిద్ధపాటు అనేది మనము కలిగి ఉండాలి. ఈ విధంగా సిద్ధపాటు కలిగి ఉండటానికి ఇర్మియా ద్వారా మనకు కూడా దేవుడు హెచ్చరికలు చేస్తూ ఉంటున్నాడు. ఒకవేళ నేను బలహీనురాల్ని, నేను నాకు చేత కాదు అని మనం అనుకుంటూ ఉంటామేమో, కానీ ఇక్కడైతే ప్రభు ఇర్మియాకు సెలవిచ్చిన రీతిగా మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మొట్టమొదటిగా నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని అంటున్నాడు. ఐ హ్యావ్ చోజన్ యూ. నేను నిన్ను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నానంటే, నువ్వు గర్భములో పిండముగా రూపించబడక మునిపే నేను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. నేను నిన్ను ప్రతిష్ఠించినాను, జనములకు ప్రవక్తగాని నేను నియమించినాను అని అంటున్నాడు. కాబట్టి మనము భయపడాల్సినటువంటి అవసరతనే లేదు. గర్భములో రూపించబడక మునిపే ముందుగానే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు.
ఆయన యొక్క సువార్తను ప్రకటించడానికే మనల్ని ఈ లోకంలో జన్మింపచేసి ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అయ్యో, నేను ఎందుకు ఈ క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నాకెందుకు ఈ కష్టాలని మనం అనుకుంటామేమో. దేవుడు మన పట్ల ఆయన యొక్క కార్యము నెరవేర్చడానికి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకునేటట్లుగా మనము గమనించాలి. నిజమే, దావీదు మహారాజు అంటాడు, తల్లి గర్భమున రూపింపబడక మునిపే నన్ను నిర్మింపచేసినటువంటి వాడవు నీవే అని అంటున్నాడు. నిజమే, నేను నిన్ను ప్రతిష్ఠించి తిని నిన్ను నేను ఎన్నుకొన్నాను అని అంటున్నాడు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రత్యేకతల నిమిత్తము ఏర్పాటు చేసుకుంటాడు. అందుకే అంటాడు, ఇప్పుడు మనం అనుకుంటాము ఈ రాహాబు ఉంది, ఆమె ఒక వేశ్య. అయితే ఆమె తన యొక్క క్రియల ద్వారా రక్షింపబడినటువంటి స్త్రీగా ఆమెను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక జనాంగమును రక్షించే స్త్రీగా ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. మోషేను గమనిస్తే ఆయన ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వము నుండి విడుదల చేయటానికి ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. అయ్యో, నేనైతే నత్తివాడను, నోటి మాన్యం గలవాడను, నేనే విధంగా రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడగలను అని అన్నాడు. కానీ దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నందు వలననే ఆయన ఇశ్రాయేలీయులను బానిసత్వం నుండి విడుదల చేయటానికి శక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే పౌలు, క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే అపోస్తులుడైనటువంటి పౌలు క్రైస్తవులను హింసిస్తూ వాళ్ళని దమస్కు పట్టణానికి వెళ్ళి అక్కడ కూడా ఉన్నటువంటి క్రైస్తవులను హింసించాలి, చంపాలి అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళినప్పుడు దేవుడు అతనిని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనము గమనించవచ్చు. కాబట్టి మన బలహీనతలన్నీ ప్రభువుకు తెలుసు. అయితే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలా అనేటువంటి విషయము దేవునికి తెలుసు. అందుకే అంటున్నాడు, నీకు ఏ బలహీనతలున్నా కానీ అయ్యో నేను అపవిత్రమైన దానను, అపవిత్రమైన పెదవులు కలవాడను అని మనం అనుకుంటూ దేవునికి ఇంకా మనము దూరమైన జీవితాన్ని జీవిస్తున్నామేమో. దేవుడు ఈరోజే నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఈరోజే ఒకవేళ ఇంకా నీవు దేవుని యొక్క సువార్తను ప్రకటించకుండా నిద్రిస్తున్నావేమో, నువ్వు బ్రతికినను చచ్చిన వానితోనే సమానం. కాబట్టి నువ్వు ఆ మృతులలో నుండి లేచి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి నీవు నా సువార్తను ప్రకటించని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అలాగే ఎస్తేరును కూడా మనం గమనిస్తే ఎస్తేరు యూదా జనాంగాన్నంతా కూడా రక్షించడానికి దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. దెబోరాను చూస్తే ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చడానికి దెబోరా ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు అంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటున్నాడు, నేను పుట్టుకతోనే నన్ను పిలిచాడు, ఆయన యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని అంటున్నాడు. మరి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనమేం చేస్తున్నాము? దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు చొప్పున దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఆ తలాంతును మనము సద్వినియోగం చేసుకోకుండా ఇంకా భూమిలో నాటబెట్టి, లేకపోతే ఒక షావుకారుల దగ్గర పెట్టకుండా, లేకపోతే దాన్ని సద్వినియోగం చేయకుండా మనం ఇంకా 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 పాత జీవితాన్ని, రోత జీవితాన్ని గడుపుతూ దేవుని యొక్క క్రియలను మర్చిపోయి దేవుడు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నామేమో. అటువంటి సాకులేమీ చెప్పవద్దు అని ప్రభు క్లియర్గా మాట్లాడుతూ ఉంటున్నాడు. యెషయాతో అంటున్నాడు, నువ్వు ఏం సాకులు చెప్పొద్దు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను అని యెషయా అంటుంటే నువ్వు అలాంటి మాటలు చెప్పొద్దు అంటున్నాడు. ఇక్కడ ఇర్మియా ఏమంటున్నాడు, అయ్యో నేను బాలుడని, నేను మాటలాడుటకు నాకు శక్తి చాలదే అంటున్నాడు. నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను కాబట్టి నీవు తప్పకుండా వెళ్ళి నా మాటలు నువ్వు ప్రకటించాలి అని దేవుడు మనకు చెప్తూ ఉంటున్నాడు. నిజమే ప్రియమైనటువంటి వార్లారా, మనము సాకులు ఎన్ని సాకులు చెప్తున్నామో, నాకు ప్రార్థించటం రాదు, మాట్లాడడం రాదు, బోధించటం రాదు అని మనం అనుకుంటూ అనేక కుంటి సాకులు చెప్తూ దేవునికి వ్యతిరేకమైనటువంటి బిడ్డలుగా మనం ఉంటున్నామేమో. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మనము ఇంకా దేవునికి దూరస్థులముగా ఉంటున్నామేమో. ప్రియమైనటువంటి వార్లారా, దేవుడైతే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన బలమైన సాధనంగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ప్రార్థించి ఆయన సన్నిధిలో కనిపెట్టు. ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండవదిగా నేను నిన్ను పంపుతున్నాను అని అంటున్నాడు. ఇక్కడ
7వ వచనంలో మనం గమనిస్తే, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నువ్వు పోవాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. ఐఎమ్ సెండింగ్ యూ, నేను నిన్ను పంపుతున్నాను, నువ్వు భయం ఎందుకు, నీకు భయం ఎందుకు అని అంటున్నాడు. నిన్ను ఎవరి దగ్గరకైతే నిన్ను పంపుతున్నానో వారి దగ్గరికి నువ్వు వెళ్ళి నువ్వు నా సువార్తను, యేసయ్య యొక్క పుట్టుకను, ఆయన యొక్క శ్రమలను, మరణ పునరుత్థానములను, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని ఇతరులకు చాటి చెప్పేటువంటి వాడుగా నీవు ఉండాలి అని నేను నిన్ను పంపుతున్నాను, అన్యజనుల మధ్యకు నిన్ను పంపుతున్నాను అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి దేవుని ఆజ్ఞకు మనము విధేయత చూపించేటువంటి వాళ్ళంగా ఉంటున్నామా? లేకపోతే యోనాలాగా ఆయన నినివేకు వెళ్ళు అంటే తర్షీషుకు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి కాబట్టే ఏం చేశాడు, అక్కడ మళ్ళీ చేప గర్భంలో ఉండి పశ్చాత్తాపపడేటట్లుగా చేసి ఆయనను నినివే పట్టణంలోనే ఒడ్డున ఆయనను చేప కక్కివేసేటట్లుగా చేశాడు. నిజమే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకంటే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు, ఆయన నిన్ను పంపుతూ ఉన్నాడు. వెళ్ళి బూది గంతముల వరకు నా సువార్తను ప్రకటించు అని నిన్ను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళటానికి సిద్ధంగా ఉంటున్నావా? ఇశ్రాయేలీలను మరి మోషే ఐగుప్తు బానిసత్వం నుండి విడిపింపమని చెప్పినప్పుడు, ప్రభువా నేను నోటిమాన్యం గలవాడను అని అంటే, అప్పుడు ఏమంటున్నాడు? నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనంలో, నిశ్చయముగా నేను నిన్ను పంపితిని అనుటకు సూచన, వారు ఈ పర్వతం మీద నన్ను సేవిస్తారు అని అంటున్నాం. నిజమే, యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత కూడా యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనంలో శిష్యులకు కనబడి, తండ్రి నన్ను ఏ విధంగా పంపించాడో ఆ విధంగా నేను కూడా నిన్ను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించు అని అంటున్నాడు. మేము బలహీనులమే, మేము ఏ విధంగా సువార్త ప్రకటించగలము అని అనుకుంటున్నారేమో. కీర్తనల గ్రంథం 68వ కీర్తనలో 11వ వచనంలో, దానిని ప్రకటించే స్త్రీలు సైన్యము వలె ఉన్నారు అని అంటున్నాడు. దేవుడే మనల్ని పంపించేటప్పుడు మనము ఇంకా ఏ మాత్రము కూడా వెనుకంజ వేయవలసినటువంటి అవసరత లేదు. ఈనాడు నన్ను కూడా అనేకులు అనేక రీతులుగా అన్నారు. ఒక స్త్రీ మాట్లాడుటకు అర్హురాలు కాదు, ఒక స్త్రీ మరి ఈ కుల సమాజానికి ప్రెసిడెంట్గా ఉండడానికి అర్హురాలు కాదు అని అనేకులు అనేక రకాలుగా మాట్లాడిన, నాకు చదువు చెప్పినటువంటి, సెమినరీ నేర్పించినటువంటి ఏసీటీసీ ప్రొఫెసర్ గారైనటువంటి మరి డాక్టర్ రెవరెండ్ ఆర్ జోసెఫ్ గారు ఒక్కటే ఒక్క మాట, స్త్రీ అని పురుషుడని భేదము లేదు, అందరూ కూడా దేవుని యొక్క వార్తను ప్రకటించాలి అని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుండి ఎత్తి చూపి నాకు ఆ వాక్యాన్ని ఆయన నాకు నేర్పించాడు. కాబట్టి ఇక్కడ 28వ వచనంలో 3వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటాడంటే, యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నాకు ఆ వాక్యము వినపడిందో నేను చాలా సంతోషించాను. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ రోజుల్లో మనము ప్రకటించడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధ మనస్కులమై ఉండాలి. కానీ స్త్రీ అని, పురుషుడని, వృద్ధులని, యవనస్తులని ఈ విధమైనటువంటి భేదాలు మనము పెట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడు మనలను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన కార్యమును మనము చేయడానికి సిద్ధ మనస్కులమై ఉండాలి అనేది మనము గ్రహించవలసినటువంటి వారంగా ఉండాలి. మూడవదిగా మనం గమనిస్తే, భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను అంటున్నాడు. నిజమే, దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నట్లయితే ఏ మాత్రము భయపడాల్సినటువంటి అవసరత అనేది లేదు. ఐ విల్ కంపెనీ యూ అని అంటున్నాడు. నిజమే, ఆయన మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించేటువంటి దేవుడు. ఈ మోషే తరువాత యెహోషువ ఇశ్రాయేలు వారికి నాయకుడిగా ఉన్నప్పుడు దేవుడు అతనితో చెప్పినటువంటి మాటలు యెహోషువ 1వ అధ్యాయం 6 నుండి 9 వచనాల్లో మనము గమనిస్తే, భయపడకుము, నీవు నడుచు మార్గములన్నింటిలో నేను నీకు తోడై ఉన్నాను అని అంటున్నాడు. నిజమే,
మనం యోసేపు జీవిత చరిత్రలో కూడా మనం గమనిస్తే, యోసేపు ఈ పొతీఫర్ ప్రధాన దగ్గర ఉన్నప్పుడు 39 ఆదికాండం 39 అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఒక శోధనకు గురి అయినాడు. అయితే ఆ శోధన నుండి తప్పించడానికి శక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు అతనికి తోడుగా ఉండి ఆ శోధన నుండి తప్పించినట్లుగా మనము చూడవచ్చు. కాబట్టి భయపడకుము అని అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఆదికాండం 26వ అధ్యాయం 3లో కూడా అబ్రహాంతో నేను నీకు తోడై ఉన్నాను అని అంటున్నాడు. అలాగే ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయంలో కూడా నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు చెప్పేటువంటి ప్రతి మాటను నువ్వు వెళ్ళి అక్కడ ప్రకటించు అని దేవుడు సెలవిచ్చినట్లుగా మనము గమనించవచ్చు. మరియ కూడా అంతే. ఎప్పుడైతే ఆమె పరిశుద్ధాత్మ శక్తితో గర్భము ధరించిందో, నీవు భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి అని అంటున్నాడు. నిజమే, మనం ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకుంటామో అప్పుడు మనకు దేవుడు తోడై ఉండి ఆయన నడిపిస్తాడు. బర్తలోమై అనేటువంటి ఒక భక్తుడు, ఆయన బర్తలోమై జిగెన్బర్గ్ అనేటువంటి ఆయన జర్మనీ దేశస్థుడు. ఇతడు భారతదేశంలో సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఈ సువార్త భారం కలిగి 1706వ సంవత్సరంలో భారతదేశానికి సువార్త ప్రకటించడానికి వస్తే ఆనాటి యొక్క గవర్నర్ హాస్పియన్ అనేటువంటి వ్యక్తి ఇతనికి ఎటువంటి సహాయం రాకుండా ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాలు చేసినాడు. ఆ ఇబ్బందులన్నిటినీ కూడా ఆయన దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థించాడో అవన్నీ వెళ్ళినాయి. దేవుడు అతనికి తోడై ఉండి ఈ సువార్త ప్రకటనలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆయనకు తోడై ఉండి నడిపించినాడనమాట. క్రొత్త నిబంధనలో కూడా పౌలు సువార్త ప్రకటించేటప్పుడు ప్రధాన యాజకులు, పరిసయ్యులు అనేక రకాలుగా శ్రమలు, హింసలు కలిగించినా కానీ దేవుడు అతనికి తోడయ్యినందువల్ల ఆయన ధైర్యంతో సేవ చేయటానికి ముందుగా ఉన్నాడు. కాబట్టి యేసయ్యకు ఇవన్నీ తెలుసు. అందుకే శిష్యులతో ఏమన్నాడంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను అని అన్నాడు. కాబట్టి మీరేమీ భయపడాల్సినటువంటి అవసరత లేదు. లూకాసు వార్త 5వ అధ్యాయం 10వ వచనంలో, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉంటావు అని పేతురుతో చెప్తున్నాడు. నిజమే, ఎప్పుడైతే యేసయ్య మనతో కూడా ఉంటే, దేవుడు మనతో కూడా ఉంటే, దేవుడు మన హృదయంలో ఉంటే మనము భయపడాల్సినటువంటి అవసరతనే లేదు. ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు, ఆయన తన పరిచర్య నిమిత్తమై మనల్ని పంపుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏమాత్రము కూడా భయపడవద్దు అని అంటున్నాడు. అంతేకాకుండా అయ్యో నేను వాక్యం చెప్పలేని అని బలహీన స్థితిలో ఉంటే ఇక్కడ ఏమంటున్నాడు, నేను నీకు నేర్పుతున్నాను అని అంటున్నాడు. నిజమే, ఏం నేర్పుతున్నాడు? ఆయన మన నోటిని ముట్టి 9వ వచనంలో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అంటున్నాడు. నిజమే, ఆయన ఏ విధంగా వాక్యం చెప్పాలి, ఏ విధంగా సువార్త ప్రకటన చెయ్యాలి, ఏ విధంగా సాక్ష్యం చెప్పాలి అని ఆయన మన నోట ఆయన యొక్క వాక్యాన్ని ఉంచినాడు. ఐఎమ్ టీచింగ్ యూ అంటున్నాడు, నేను నీకు నేర్పిస్తాను, నీవేం భయపడాల్సినటువంటి అవసరత లేదు అంటున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో, సత్యస్వరూపియగు ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాను అంటున్నాడు. తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినును వాటినే బోధిస్తాడు. కాబట్టి ఏమి మాట్లాడాలనో అదే మనకు దేవుడు అప్పుడు ఆ సమయంలో ఆయన మనకు బోధిస్తూ ఉంటున్నాడు. కాబట్టి నీవేమీ కూడా భయపడవద్దు అని అంటున్నాడు. అందుకే లూకాసు వార్త 12వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు ఏమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు అనుగ్రహిస్తాడు అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనం ఏమాత్రము కూడా ఆయన పరిచర్యలో వాడబట్టకు ఏమాత్రం కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరత అనేది లేనే లేదు. కాబట్టి మనం ధైర్యము కలిగి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గర్భములో మనము రూపించబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని పంపుతూ ఉన్నాడు. ఆయన నువ్వు భయపడకుము అని మనకు ఒక ఆజ్ఞను మనకి ఇస్తూ ఉన్నాడు, సహాయాన్ని మనకి ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనం సిద్ధపాటు అనేది కలిగి దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనం ఆయన వాక్యాన్ని బోధించగలిగినట్లయితే అనేకులను మనం ఆయన రాజ్య సువార్తలో
సువార్తలో ప్రకటించడానికి సిద్ధపాటు కలిగి ఉంటాం. ప్రియమైన వారలారా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు, నిన్ను పంపుతూ ఉన్నాడు, ఆయన నీకు తోడై ఉన్నాడు అనేటువంటి సత్యాలను మనము గ్రహించి ఎల్లప్పుడూ కూడా మనము ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి ఎటువంటి సాకులు మనము చెప్పకుండా మనము బుద్ధి కలిగినటువంటి కన్యకల్లాగా సిద్ధపాటు కలిగి ఆయన వాక్యాన్ని మనము ఆయనతో పాటు ఆ పెండ్లి విందులో ప్రవేశించడానికి, ఆయన వాక్యాన్ని బోధించడానికి మనము సిద్ధపాటు అనేది కలిగి ఉందాము. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ, కృప, కనికరం కలిగిన తండ్రి, నీకే స్తోత్రాలు. ప్రభువా నాయనా, నీవే నా తండ్రి, నా ద్వారా వినిపించబడినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని వినిన ప్రతి బిడ్డ హృదయాన్ని సంధించండి, ప్రేరేపణ కలిగించండి. ఎటువంటి సాకులు చెప్పకుండా నీ రాజ్య సువార్త ప్రకటనలో ఒక సమిధ వలె వాడబడుటకు నీ కృప దయచేయమని, చీకటి శక్తులను, అంధకార శక్తులను లయపరచుమని, నీ రాకడ సమీపమై ఉంటుండగా ప్రతి ఒక్కరము కూడా నీ రాజ్య సువార్తను ప్రకటించే బిడలముగా తీర్చిదిద్దుమని ఈ కొద్ది ప్రార్థన ప్రభు అయిన యేసు శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అయినటువంటి ఒలీవా ప్రేక్షకులారా, మా టీవీ పరిచర్య నిమిత్తము మీరందరూ ప్రార్థించిన విధానానికై మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎవరికైనా ప్రార్థన అవసరతలుంటే స్క్రోలింగ్లో చూపించబడినటువంటి ఈ సెల్ నంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే మిమ్మల్ని గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తామనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా మా కర్నూలు బ్యాప్టిస్ట్ సంఘముల సమాజం యొక్క పరిచర్య నిమిత్తమై మీరు ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని, మా పరిచర్య పల్లెటూర్లలో జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ప్రార్థనలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటారని విశ్వసిస్తూ మరి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.